వ్యాలంటైన్. మా సినిమాలో ఈ వ్యాలంటైన్ అనేది దేశం మీద ప్రేమ. అండ్ మీకు చెప్పినట్టు ఈ సినిమా ఏదైతే ఈవెంట్స్ మీద మేము ఆధారంగా సినిమా చేసామో, ఆ పుల్వామా అటాక్ అనేది 14 ఫిబ్రవరి 2019 అన్నమాట. సో అది ఆ రోజు వ్యాలంటైన్స్ డే, దాన్ని బ్లాక్ డేగా ప్రకటించారు. సో ఆ ఇన్సిడెంట్ కి ఏదైతే ఆన్సర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ కి ఇచ్చిందో, ఆపరేషన్ ఒక పేరు పెట్టుకుంటారు. సో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది ఆ పుల్వామా అటాక్ చేసిన మిలిటెంట్స్ కి మేము ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. పెళ్లి తర్వాత వస్తున్న సినిమా, ఈ సినిమా కూడా మాకు అదే అవుతుంది. ఫ్యామిలీలో చాలా మందికి బాగా చూస్తాను, మా అందరికి బాగా మిత్రుడు. అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. అండ్ నేను ఎందుకు చేస్తాను సినిమా, అది అనే చేస్తాను. కాబట్టి మా సినిమాలో లేవు కదా. చిరంజీవి గారికి జెట్ ఫ్లైట్ ఉంది పర్సనల్ గా. సో మీరు ఆ జెట్ ఫ్లైట్ ఎప్పుడైనా ఎక్కడ జరిగిందా? ఒకవేళ ఎక్కితే ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటున్నారా? చూసారా అంటే మీరు చూసుకుంటొచ్చాము, కానీ నేను నాకైతే కనపడలేదు ఎప్పుడు. ఐ డోంట్ నో, మీరు చెప్పింది నాకు అసలు అర్థం కాదు. లేదు హాయ్ అండి. హలో. ఇది చాలా అంటే దేశభక్తితో కూడిన సినిమా కదా. సో వ్యాలంటైన్ అనే టైటిల్ పెట్టడం ఎంత ఉద్దేశం? వాట్ ఇస్ ద మోటివ్ కీపింగ్ ద వ్యాలంటైన్? అంటే ఫిబ్రవరి అంటే ఇక్కడ మీరు అందరికీ 4 weeks అయిపోయిన అమ్మాయి బాస్ అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో ఇలాంటి మంచి విషయాలు కానీ, ఇలాంటి సాక్రిఫైసెస్ కానీ, ఇలాంటి అంతరిక్షం దాంట్లో మన సైంటిస్ట్ పడే స్ట్రగుల్ కానీ అలాంటివి చూపించే అవకాశం అప్పుడప్పుడు వస్తుంది. అలాంటి సినిమా చేయాలని పరిగెట్టినా కూడా అలాంటి సినిమాలు దొరకవు. కానీ అలాంటివి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ కెరియర్ స్టార్ట్ అయినప్పుడు ప్యూర్ ప్యాషన్తో ఎక్కువ ఆలోచించుకున్న సినిమాలు పిక్ చేసి ఎలా ఉంటే అలా చేసాం. బట్ విత్ టైం అర్థమైంది ఏంటంటే కమర్షియల్ వైబిలిటీ కూడా ఉండాలి సినిమాలో అనేది. సో ఈ సినిమా చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అది. అందరూ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఎయిర్ కాంబాట్ ఫిల్మ్ అంటారు. కానీ ఈ సినిమాలో ఉంటే ఏదైతే ఎమోషన్ అయితే ఉందో అది చాలా కమర్షియల్ ఎమోషన్. అది ప్రతి భారతీయుడికి కనెక్ట్ అయ్యే ఎమోషన్ అది. దాని గురించి కొత్తగా, అది కొత్తదే కాదు, అది 100 సంవత్సరాల నుంచి మనం ఎప్పటి నుంచి ఉంది. అండ్ బట్ అప్పుడప్పుడు ఇలాంటి సినిమా చేసే అవకాశం దొరుకుతుంది. అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే నిజంగా ఒక పర్సెంటేజ్ వరకు ఉంటుంది. ఒక మంచి సినిమా చూపించాలి, యంగ్స్టర్స్కి ఒక మంచి సినిమా ఇవ్వాలి. వాళ్ళు ఇప్పుడు ఇలాంటి సినిమా చూసి ధైర్యంతో కానీ కరేజ్ కానీ పెంచుకునే సన్నివేశాలు ఉన్నాయి ఇలాంటి సినిమాలు. మేబీ అది వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఆబ్వియస్లీ మన సోల్జర్స్ మీద రెస్పెక్ట్ కూడా వాళ్ళకి పెరగాలి, యంగ్ జనరేషన్ తెలియాలి అనే ఉద్దేశం కూడా సినిమా ఇవ్వడం నాకు అది కూడా డెఫినెట్గా ఉంది. చేయడానికి రీజన్ ఒకటి ఇందాక చెప్పాను. బట్ సినిమా ముందుకు తీసుకెళ్ళాలంటే తీయడం ఒకటి సరిపోదు, ప్రమోషన్ కూడా చేయాలి సినిమాని. అండ్ ఇప్పుడు కూడా మొత్తం కాలం మారిపోతుంది. మీరు ఎంత మంచి సినిమా చేసినా బయటకు వచ్చి మాట్లాడాలి, సినిమా గురించి చెప్పాలి. అండ్ ఇలాంటి నేపథ్యంలో సినిమా చేసినప్పుడు చాలా వరకు టర్మినాలజీ కానీ అలాంటి వాటిని జనాలు కామన్ పీపుల్కి అంతగా తెలియకపోవచ్చు. సో కొంచెం ఫెమిలియరైజ్ చేద్దాము అనే ఉద్దేశంతో ప్లస్ ఎవరినైతే బేస్ చేసుకుని మేము సినిమా చేసామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో బిజినెస్ పర్స్పెక్టివ్ అనేది కాదు, నిజంగా ఆనెస్ట్గా మన లోపల నుంచి వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళకి ప్రేయర్స్ చెప్పుకొని అనిపించింది. వాళ్ళ పేరు చెప్పుకుని సినిమా చేస్తున్నప్పుడు మేము చేసే లీస్ట్ అని అదే వాళ్ళకి ప్రేయర్స్ చెప్పుకోవడం. అండ్ అలా పుల్వామా మెమోరియల్కి వెళ్ళడం కానీ, తర్వాత వాఘా బార్డర్లో సాంగ్ రిలీజ్ చేయడం కానీ, అంటే వాళ్ళ మీద సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళకు ట్రిబ్యూట్లో చేస్తున్నప్పుడు అలాంటివి వాళ్ళతోనే స్టార్ట్ చేస్తే బాగుంటుందని మా టీంకి అందరికీ అనిపించింది. సో అందుకు అది చేశాను. ఆఫ్టర్ సినిమా తర్వాత మీ జర్నీ ఎలా అనిపించింది? అంటే ఒక చిన్న పాయింట్ అనేది కాదండి, వాళ్ళని మన జవాన్ని చూసినప్పుడు నిజంగా వాళ్ళకి వర్క్ మీద ఉండే సీరియస్నెస్ కానీ, వాళ్ళ దేశం మీద ఉండే ప్రేమ కానీ, పక్క మనిషిని వాళ్ళ సొంత ఫ్యామిలీగా ఆలోచించుకునే తత్వం కానీ, నిజంగా మల్టిపుల్ థింగ్స్, 1, 2 అని కాదు, ఇప్పుడు ఏదో 3 చెప్పాను సరదాగా. బట్ ఎన్నో విషయాలు ఫైటర్ పైలట్స్ని కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానీ, మన బార్డర్ దగ్గర BSFని కానీ, మన CRPFని కానీ కలిసాం మేము. వాళ్ళు అందరి దగ్గర ఒకటే కామన్ రేట్ దేశభక్తి అనేది. అండ్ ఆ సెల్ఫ్లెస్గా మన కంట్రీకి ఫైట్ చేసే ఉద్దేశం మనకు ఉండడం నిజంగా అది ఎక్కడో చోట దాన్ని నేర్చుకోవాలని మాత్రం ట్రై చేస్తాను. తీసుకుని ఈ క్యారెక్టర్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్లీ పేపర్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి క్యారెక్టరైజేషన్, అది డైరెక్టర్గా చేశారు. అండ్ ఆన్ స్క్రీన్ దాన్ని ఎలా కన్వర్ట్ చేసి
జనాల్ని నమ్మేలాగా ఎలా చేయాలనే దాని మీద ఈ రకరకాల అన్ని థింగ్స్ని మేము మైండ్లో పెట్టుకుని ట్రైన్ చేశాం. అంటే రియల్ మైండ్లో ట్రావెల్ చేసే ఛాన్స్ దొరికిందా మీకు? రియల్ లేదు, అంటే కూర్చోవడం జరిగింది. అంటే ఐ విష్, బట్ దానికి చాలా రకమైన ట్రైనింగ్లు అన్నీ చేయాల్సి వస్తుంది. బట్ మీకు చెప్పాను ఫస్ట్ నుంచి మేము స్క్రిప్ట్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని మంచి లైట్లో చూపించాలనేదే మా ఉద్దేశం. ఇందాక స్పీచ్లో చెప్పాను, ఆ జవాన్లు కూడా సినిమా చూసి గర్వంగా ఫీల్ అవ్వాలి, వాళ్ళు ఎగ్జాక్ట్ ఎలా ఉంటారు నిజ జీవితంలో అలాగే చూపించాలన్న ఉద్దేశం అవుతుంది. సో అది చూపించే దాంట్లో మా ప్రయత్నాలు చాలా చేసాం. అండ్ కానీ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళకి స్క్రిప్ట్ నచ్చి మమ్మల్ని ఎయిర్ బేస్ తీసుకొచ్చి రియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ రియల్ హ్యాంగర్స్లో కానీ 40 days అంటే నేను లాస్ట్ టైం కూడా మా నాన్నగారు చేసినప్పుడు బాబాయ్ గారు చేసినప్పుడు చేశాను. అంటే ఇప్పుడు ఇది చాలా పెద్దవాళ్ళు డీల్ చేసే సన్నివేశాలు. నా సపోర్ట్ అనేది మా బాబాయ్కి, మా బాబాయ్ నమ్మే ఐడియాలజీస్కి, మా బాబాయ్ తీసుకునే పార్ట్ మీద నాకు 100% ఎప్పుడు నమ్మకం ఉంది. అది నేను ఎన్నో సందర్భాలు చెప్పాను అండ్ అది మాత్రం ఎప్పటికీ మారదు. అండ్ జనసేనకి బాబాయ్ దానికి మా ఎప్పుడు సపోర్ట్. ట్రైలర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. సో లైక్ నేను ముందు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి, బట్ ఐ వాంట్ ఎవరంటున్నాం when Tom Cruise is doing this type of films, he goes to rigorous training, to get into the skin of the fighter pilot character. So what have you done for Operation Valentine to portray such kind of emotions? అంటే ఈ సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు, నిజ జీవిత ఫైటర్ పైలట్ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు నిజానికి ఎంత దగ్గరలో ఉంటే అంత మంచిది. అండ్ ఆ పోర్ట్రేల్ కూడా యాజ్ రియల్ యాజ్ పాసిబుల్ చేయాలి. మేము ఒక రియలిస్టిక్ అప్రోచ్తో ఈ సినిమా చాలా రియలిజంతో అప్రోచ్ అయ్యాం. అండ్ డెఫినెట్లీ ఫిజికల్గా ఒక ఫైటర్ పైలట్లో కనపడడానికి ఫిజికల్ ట్రైనింగ్ కానీ అన్నీ ఎట్లయినా జరుగుతాయి. బట్ ఒక ఫైటర్ పైలట్ షూస్ వేసుకున్నప్పుడు, ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక పైలట్ లాగా బిహేవ్ చేయాలన్నా, మాట్లాడాలన్నా, కదలాలన్నా, న్యూయాన్సెస్, బాడీ లాంగ్వేజ్ అన్నిటికీ మాకు ఐఎఫ్తో మేము కలిసి సినిమా పనిచేసినప్పుడు వాళ్ళు సెట్లో ఒక 2 ఐఎఫ్ పర్సన్ని పెట్టారు. అండ్ వాళ్ళు నిజంగా మాకు ఈ బాడీ లాంగ్వేజ్ రావడానికి కానీ అన్నిటికీ చాలా సహకరించారు. డెఫినెట్లీ తను నాట్ జస్ట్ బ్యూటీ బ్రెయిన్స్. అండ్ అలాంటి మా సినిమాకి వాళ్ళు పనిచేయడం కూడా నిజంగా నాట్ వెరీ హ్యాపీ. మనిషి ఇలాంటి యాక్టర్స్ మాకు దొరకడం అండ్ ఇలాంటి క్యారెక్టర్కి తను 100% జస్టిస్ చేసింది. మీరు యాక్టింగ్తో పాటు, మీరు అందంతో పాటు యాక్టింగ్ కూడా చూడండి. ఈ సినిమాకి మీరు బాలీవుడ్కి ఎంట్రీ అవుతున్నారు సార్, అది సార్. అయితే ఈ యాంటీ అండ్ కొంత పాకిస్తాన్ వ్యతిరేకంగా వచ్చినటువంటి బాలీవుడ్ మూవీస్ ఈ మధ్య చూస్తుంటే అక్కడ స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ నటించినటువంటి టైగర్ 3 కానీ లేకపోతే హృతిక్ రోషన్ది ఫైటర్ కానీ అవి అంత ఆశాజనకంగా హిట్ కాలేదు. అంటే ఒక స్టార్ హీరోస్ బాలీవుడ్ వాళ్ళకి హిట్ కాలేదు. ఈ సినిమాతో మీరు అక్కడ ఎంతవరకు క్యాచ్ చేయగలుగుతారు అంటున్నారు? అంటే ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని నేపథ్యం రీజన్ అవ్వదు, చాలా రీజన్స్ ఉంటాయి. నాకు మీరు చెప్పిన కరెక్ట్గా ఏ టైటిల్స్ కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని వెనకాల ఉండే ఎమోషన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే పాకిస్తాన్ అంటే ఆ రెండు కూడా కొంత పాకిస్తాన్ అంటే కాన్సెప్ట్ వచ్చింది. నేను వేరే గురించి తెలియదు కానీ మా సినిమాలో మా ఉద్దేశం ఏంటంటే ఒక కంట్రీని బ్యాడ్ లైట్లో